ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో నెంబర్ 1 హీరోయిన్ అంటే రష్మిక మందన. ఇన్నాళ్ళు దక్షిణాదిలో అగ్ర కథానాయికగా దూసుకుపోయిన ఈ అమ్మడు ఇప్పుడు హిందీలోనూ సత్తా చాటుతోంది. పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోయిన్గా వెలుగుతోంది. కొన్ని రోజులుగా బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ కిరిక్ పార్టీ సినిమాతో కన్నడ చిత్ర పరిశ్రమలో తన కెరీర్ను మొదలెట్టింది. ఇప్పుడు పీక్స్కు చేరుకుంది. వరుసగా హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదున్న రష్మిక ఇప్పుడు సరికొత్త ఘనతను సాధించింది. రష్మిక మందన చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. అవి బాక్సాఫీస్ దగ్గర వందల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాయి. రష్మిక నటించిన యానిమల్, పుష్ప 2, చావా సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. ఈ 3 సినిమాలు హిందీ బాక్సాఫీస్ దగ్గర 500 కోట్ల క్లబ్లో ప్రవేశించాయి. దీనితో రష్మిక పేరు మీద ఒక రికార్డ్ వచ్చేసింది. మరే హీరోయిన్ కూడా వరుసగా 3 సినిమాలు 500 కోట్ల క్లబ్లోకి చేరలేదు. రష్మిక నటించిన సినిమాలే ఈ ఫీట్ సాధించడంతో ఇప్పుడు ఈమె పేరు నెట్టింట మార్మోగిపోతోంది. ఇదో రికార్డుగా బీ టౌన్లోనూ ట్యాగ్ వచ్చేలా చేసుకుంటోంది. ఇక యానిమల్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 556.36 కోట్ల రూపాయలను వసూలు చేసింది. పుష్ప 2 సినిమా హిందీ వర్షన్ 830 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇప్పుడు చావా సినిమా కూడా 516 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో రష్మికను తమ సినిమాల్లోకి తీసుకోవడానికి బీ టౌన్లో చిన్నపాటి పోటీ ఏర్పడుతోంది. ఇక ప్రస్తుతం రష్మిక సల్మాన్ ఖాన్ సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా పేరు సికిందర్. రీసెంట్గా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్ కూడా అందరినీ ఆకట్టుకుంటోంది.